ఇది ధ్యాన మందిరం అండి. షిరిడిలో ద్వారకామాయిలో సిట్టింగ్ అండ్ రాక్ అలా ఉంటుండే ఆ విధంగా ఇక్కడ ధ్యాన మందిరము వచ్చిన వారికి బాబాకు ముఖ్యమైనది ఏంటంటే ధ్యానం. ధ్యానంతో బాబాను ఎవరైతే ధ్యానంలో బాబాను ధ్యానిస్తారో వారి ఎంబడే బాబా ఉంటాడు. అది ఒక సంకల్పం అనమాట. ఆ విధంగా 1987 సంవత్సరంలో ఇక్కడ పైన 80లో గుడి పూర్తిగా మాణిక్యమ్మ గారి తరఫున వాళ్ళ అబ్బాయి హనుమంతరావు కట్టడం చెప్పాం కదా. అప్పుడు కింద బాబా దేవస్థానము మరియు పైన ధ్యాన మందిరం అని నిర్మించారనమాట 1987లో. 88లో ఈ యొక్క ధ్యాన మందిరం ఇనాగ్రేషన్ అయింది. ఈ యొక్క దీని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇది తెరిచే ఉంటుంది. చాలామంది విఐపీలు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటే మాము షిరిడిలో కూర్చున్నట్టే, ద్వారకామాయిలో కూర్చున్నట్టే అనే విధంగా అనుకుంటారు. ఈ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు భక్తులు వచ్చిపోతూనే ఉంటారు. ఇక్కడ గణపతి కింద ఉండే ఈ గణపతిని కూడా ధ్యానించుకుంటారని చెప్పేసి ఆ గణపతి అప్పటి నుంచి ఒక 40 సంవత్సరాల నుంచి అదే విధంగా ఉంది. తర్వాత 2000 సంవత్సరంలో మేము షిరిడీకి పోయినప్పుడు, మా సమాజం వారు షిరిడీకి పోయినప్పుడు షిరిడిలో ఈ విధంగా ఉండే అనమాట. బాబా వచ్చినప్పటి నుంచి బాబా అతనికి చాంద్ పాటిల్ అందరికీ అతను గుర్రం పోతే అతనికి బాబా కనబడి చిలుపు వెలిగించి అతనికి ఇచ్చాడు. దాని తర్వాత బాబా షిరిడీకి వెళ్ళాడు. ఆ విధంగా అక్కడ ఘట్టాలు బాబా ఉన్నప్పుడు ఘట్టాలు వాళ్ళు ఈ విధంగా ఉండే అనమాట. పూణేలో చేస్తారు. సమాజం వారు మన షిరిడీలో ఉన్నట్టుగా మన మందిరంలో ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో 4 లక్షల ఖర్చుతో ఈ యొక్క బాబా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఉన్నాయి కదా బాబా ఫోటో చిత్రపటాలు, ఆ విధంగా వచ్చి లాస్ట్ ఎండింగ్ బాబా సమాధి అయ్యే వరకు ఉన్నటువంటి ఫొటోస్ అనమాట. అందరూ కూడా కొంతమందికి బాబా ఏ విధంగా ఎలా చేసిండు షిరిడిలో అని ప్రత్యక్షంగా కనపడే విధంగా ఇవి ఉన్నాయన్నమాట. అందరికీ బాబా ఈ విధంగా ఉండేనా, బాబాతో ఇంతమంది ఉండేనా అన్నటువంటి సంకల్పం కూడా వాళ్ళ కలగాని ఉద్దేశంతో మన సాయిబాబా సమాజం వాళ్ళు దీన్ని నిర్వహించడం జరిగింది. ఇది అలాగే ఉంది. వచ్చిన అందరూ కూడా ఈ చూసి సంతోషపడతారనమాట ఈ బాబా లీలలు. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.